హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మేము పొలం కాడికి పోతున్నాం. ఆ పొలం కాడ ఏమేమి ఉంటాయి, గ్రీనరీ ఎట్లుంటుందో అంతా చూపిస్తా. మా కారు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా కారు. ఈ కారులోనే పొలం కాడికి పోతున్నాం ఫ్రెండ్స్. అదే మా పొలము. అక్కడికి పోయేటప్పుడు ఉంటుంది గ్రీనరీ అయితే మస్తు నచ్చింది. ఈ నుంచి ఆ ఎండు దాకా మా పొలమే. అక్కడ తాడి చెట్ల వారికి మా పొలమే. ఇదంతా మాదే ఫ్రెండ్స్. గ్రీనరీ అయితే నాకు మస్తు నచ్చింది. ఈ నీళ్ళది ఇంకా అంతా కాలే ఫ్రెండ్స్. ఈ పొలం మధ్యలో ఈ చెరువు, ఈ మా పొలం బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చెరువు అయితే, ఈ చెరువు మస్తు నీళ్ళు ఉండేది. అదంతా మా తాత నడవలేక ఉండు ఫ్రెండ్స్. ఆ తాడి చెట్ల దాకా మాదే పొలము. ఇక్కడైతే కొంచెం బ్లర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నాకు మస్తు నచ్చింది. ఇంకా ఆ ఫ్లవర్ కూడా మస్తు ఉంది ఫ్రెండ్స్, ఎల్లోది. ఆ పైపు పెట్టడానికి దీంట్లో నుంచే మా పొలంలోకి అన్నిట్లో నీళ్ళు పోతాయి. ఆ వాటర్ సరిపోతలేవు ఫ్రెండ్స్. ఇంకా పెద్దది పెడుతున్నాం మోటార్స్. అది ఇయ్యండి ఫ్రెండ్స్. ఆ పైప్ మాత్రం మస్తు గట్టి ఉంది. పెట్టాలంటే మా బలాలు సరిపోతలేవు ఫ్రెండ్స్. అసలు పెట్టలేక మస్తు ఉంది. క్లౌడ్స్కి లుక్ వేసుకుంటే ఎట్లుందంటే ఫ్రెండ్స్ మస్తు ఉంది. ఇదైతే భలే ఉంది ఫ్రెండ్స్. అన్ని పొలంలో పడేటోని జస్ట్ మిస్ జారి ఆ నీళ్ళ చూడొచ్చు. ఇగో ఇదంతా కొంచెం ఎండిపోయింది ఎండకి. ఇందాకనే వర్షం పడ్డది ఫ్రెండ్స్ పోతుంటే. అక్కడ వర్షం పడేటప్పుడు తీయలే. ఈ గ్రీనరీ కూడా బాగుంది. ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు చూపిస్తా అక్కడ ఎంత దూరం ఉందో. ఇదంతా గ్రీనరీ. కాలా జర్నీ చేస్తుంటే ఇట్లుంది ఫ్రెండ్స్. అది మధ్యలో అదంతా తాడి చెట్లు. ఇదంతా మా పొలమే ఫ్రెండ్స్. ఇగో ఇదంతా మాదే. అదంతా ఇగో ఇది కూడా మాదే. అక్కడ దున్నిపిస్తుంది ఎవరో కానీ అది మాది కాదు ఫ్రెండ్స్. ఇగో ఇదే తాడి చెట్టు. ఇక్కడ నుంచి కళ్ళు వస్తుంది. గౌట్స్ ఫ్రెండ్స్. గౌట్స్ వాళ్ళకి అది ఒక సంతోషం. ఇక ఇదైతే ఇది గుడి. ఈ గుడి మాత్రం మస్తు ఉంది. అక్కడ లైట్ సెటప్ చేపిస్తాం. ఎందుకంటే అక్కడ నైట్ పూట అంతా చీకటిగా ఉంది. ఈ పొలం కూడా భలే ఉంది ఫ్రెండ్స్. నాకైతే మస్తు నచ్చింది. ఊళ్ళల్లో ఫస్ట్ ఇలాంటివి బాగుంటాయి. గ్రీనరీ అయితే మస్తు ఉంటాయి. ఫ్లవర్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఈ పొలాలు ఇవన్నీ రైతు అంత మంచిగా చేస్తాడు ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం ఈ చెట్టును అయితే టేక్ చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఈ చెట్టుతో బతుకమ్మలు చేస్తాడు. ఆ గుట్ట మాత్రం భలే ఉంది. దయచేసి మీరు రైతులకు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ వల్లనే మనం అన్నం తిని ఇట్లా బతుకుతున్నాం ఫ్రెండ్స్. ఆ గ్రీనరీ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. ఆ టవర్ అక్కడ నుంచి మాకు సిగ్నల్స్ వస్తాయి. ఇగో ఇదైతే ఇల్లులు ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు అంతా వాళ్ళ గొట్టు అంతా పిచ్చి వేస్తున్నారు ఫ్రెండ్స్. ఊరినైతే అసలు ఊరు లెక్కుంచట్లేదు. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.